మహతి టీవీలో మీ వ్యాపార ప్రకటనల కోసం కింది నెంబర్కి సంప్రదించండి. గురుగారు నమస్కారం. నమస్కారం తల్లి. ఇప్పుడు ఈ నెల 10వ తారీఖున గురు పౌర్ణమి రాబోతుంది. ఏంటి అసలు గురు పౌర్ణమి అంటే గురువుల్ని పూజించాలా? ఆ దేవుళ్ళందరికీ గురువులు ఉన్నారా? ఎవరైనా? ముందుగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. గురు పౌర్ణమి ఈ పదం పలకడానికి కూడా అర్హత ఉండాలి. ఎందుకంటే గురువారం రోజు వచ్చేటువంటి పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణమి కాదు. ఒక జీవితానికి, ఒక ధర్మానికి, ఒక దిక్సూచికి, ధర్మానికి దిక్సూచికి దిశానిర్దేశం చేసినటువంటి రోజు. దీనికి ఒక గురు పరంపర ఉంటుంది. వాస్తవంగా చెప్పాలంటే గురు పౌర్ణమి అంటే వ్యాస మహర్షిగా చెబుతుంటారు. వారికి చేసేటువంటి జన్మదినము గురు పౌర్ణమిగా చెబుతుంటారు. మరి గురు పౌర్ణమి అనేటువంటిది ఎవరికి చేసుకోవాలి, ఎందుకు చేయాలి, దేనికోసం చేసుకోవాలి, అసలు దీంట్లో ఉన్నటువంటి పరమార్థం ఏమిటి అని మనం కాస్త లోతుగా వెళితే, గురు పౌర్ణమి అని అనగానే మనకు గుర్తొచ్చేటువంటిది గురువులు. ఉదాహరణకు చదువు చెప్పిన గురువు, స్కూల్లో తీసుకోండి, కాలేజీలో తీసుకోండి, లేకపోతే మన ఇంటి దగ్గర ఎవరైనా మనకు జీవిత పాఠాలు చెప్పిన వాళ్ళని తీసుకోండి. గురువుగా భావించినటువంటి వాళ్ళు ఎవరినైనా సరే వారికి ఆనందంగా వారి దగ్గరికి పుష్పము ఫలాలు తీసుకుని వెళ్ళి వారికి ఇచ్చి వస్త్రాలు ఇచ్చి వారి పాదాలకు నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకుంటాం. అంటే నీ జీవితం మొత్తానికి వారి యొక్క ఉపదేశాలు వారసత్వం అయినప్పుడు, అంటే బాసటగా నిలిచినప్పుడు ఒక్కసారి మాత్రమే వారికి కృతజ్ఞతలు తెలియజేస్తారా? వాస్తవికంగా గురువు అంటే ఎవరు? ఈ గురువు అనేటువంటి వాడు ఇంద్రియాలను జయిస్తూ తనను తను జయించగలిగేటువంటి శక్తి ఉండి ఒక మంత్రాన్ని అధిష్టానంగా తీసుకొని మంత్రాన్ని సైతం జయించగలిగి, మంత్రాన్ని సైతం సృష్టించగలిగి, దేవతను సైతం ప్రసన్నం చేసుకోగలిగేటువంటి వాళ్ళని గురువు అని అంటారు. ఇలాంటి వారు ఎంతమందికి ఆదర్శప్రాయంగా ఉంటారు? అతి కొంతమందికి ఆదర్శప్రాయంగా ఉంటారు. అందుకని గురువుని, తొలి గురువుని అమ్మగానే కొలుస్తారు. అందుకని తల్లి గర్భంలో ఉన్నప్పుడే అమ్మ ఊసులు చెప్పడం మొదలు పెడుతుంది. వీటన్నిటిని మంత్రాలనే అంటారు. అందుకని తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత అమ్మ చేతి స్పర్శ గురు స్పర్శగా చెబుతారు. అందుకని ఆది గురువు అమ్మే. ఆ తరువాత జీవితానికి, జీవితం యొక్క విలువలు తెలుసుకోవడానికి, విద్యలు నేర్చుకోవడానికి విద్యా గురువు, జీవిత సంస్కారాలు నేర్చుకోవడానికి సంస్కారవంతమైనటువంటి ఆ గురువులు. ఇంక ఇది కాకుండా ఆధునిక ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం రకరకాల విద్యలు నేర్చుకుంటుంటాం. ఆ కోర్సులు, ఈ కోర్సులు అని. ఎందులో అయితే నేర్చుకుంటున్నామో ఆ విద్యను మనకు ఉపదేశించినటువంటి గురువు. ఇదంతా ఏది ఎలాగున్నా కానీ మనం సనాతన ధర్మానికి శిరస్సు వంచాల్సిందే. అందుకని మంత్రము, అందుకని వేదము. కాబట్టి వ్యాస మహర్షి వారి జన్మదినోత్సవం సందర్భంగా ఈ గురు పౌర్ణమి వేడుకలు అనేటువంటి అత్యంత వైభవంగా చేస్తూ ఉంటారు. కాబట్టి ఎక్కడైతే మాటకు విలువ పెరుగుతుందో, ఎక్కడైతే మంత్రానికి గొప్పతనం బ్రతికుంటుందో, ఎక్కడైతే ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉండగలుగుతామో, ఏ భాషనైతే మనం కాపాడుకోగలుగుతున్నామో, ఎవరినైతే మనం తీర్చిదిద్దగలుగుతున్నామో, ఎవరి కోసమైతే ఈ దేహాన్ని దాసోహం చేయగలుగుతున్నామో, దేనికోసమైతే ఈ మంత్రాన్ని లోక కళ్యాణార్థం కోసం ఉపయోగించుకోగలుగుతున్నామో, ఎక్కడైతే సనాతన ధర్మాన్ని బ్రతికించుకోవడం కోసం మనం శ్రీకారం చేస్తున్నామో, ఈ అర్హత ఎవరికైతే ఉంటుందో వారు గురు పౌర్ణమి చేసుకోవడానికి అర్హత ఉన్నట్టు లెక్క. కాబట్టి అన్నింటికంటే గౌరవప్రదమైనటువంటి విధానంలో గురు పౌర్ణమి చాలా ప్రాముఖ్యత సంతరించుకుందని చెబుతుంటాం. అంటే ఉదాహరణకు ఒక ఉపాధ్యాయుడు ఒక విద్యార్థిని తీర్చిదిద్దడం కోసం ఇతని వెనకాల ఎంతో కఠోరమైనటువంటి శ్రమ ఉంటుంది. ఆ విద్యార్థి ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదుగుతూ ఉంటే ఎక్కువగా ఆనందపడేది తల్లిదండ్రుల కంటే గురువులే. కాబట్టి ఆ గురువులకు ఒకే ఒక్క రోజు వచ్చేటువంటి ఈ అవకాశంలో ప్రతి ఒక్కరూ వారి జీవితానికి వారి సంస్కారవంతమైనటువంటి బుద్ధులను తెలుసుకుని ఉన్నప్పుడు జ్ఞానంతో చేసేటువంటి గురు పౌర్ణమి గురువులను వెతుక్కుంటూ ఉంటారు. ఎవరా నా గురువు? మీరైనా, నేనైనా. విద్యలో ఒక గురువు ఉన్నారు, జీవితంలో ఒక గురువు ఉన్నారు, జీవిత సన్మార్గంలో ఒక గురువు ఉన్నారు, మనం నేర్చుకున్నటువంటి విద్యలో ఒక గురువు ఉన్నారు, మంత్రానికి ఒక గురువు ఉన్నారు. ఇందులో గురువు ఎవరు? అందుకని ఆది గురువు అమ్మ. అందుకని గురు పౌర్ణమి రోజు జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకు కూర్చోబెట్టి మన శక్తియుక్తంగా మన అవకాశం ఉన్నంత మేర ఏదైతే మనం సంపాదిస్తున్నామో ఆ సంపాదించినంత మేర తల్లికి లోటు లేకుండా చూసుకుంటూ, తల్లి కళ్ళల్లో కన్నీళ్లు రప్పించకుండా, నీలో కలిగేటువంటి ఆనంద బాష్పాలతోటి అమ్మకు ఒక వస్త్రాన్ని, అమ్మ
సుమంగళిగా ఉండాలని చెప్పి అమ్మకు కావలసినటువంటి విధి విధానాలన్నీ కూడా చక్కగా నీ స్వహస్త్రాలతో నీ స్వధనముతోటి సమకూర్చుకొని అమ్మ చేతికి ఇచ్చి అమ్మ పాదాలు చక్కగా కడిగి అమ్మ కాళ్ళకు శిరస్సు వంచి శిరస్సును తాకేటట్లుగా పాద నమస్కారం చేసుకోవాలి. ఆ తరువాత నువ్వు ఏ గురువు దగ్గరికి వెళ్ళినా అమ్మ ఆశీర్వాదం తప్పనిసరిగా ఉంటుంది. అందుకని గురువులను దూషిస్తూ ఉంటాం, మంత్రాన్ని దూషిస్తూ ఉంటాం, దైవాన్ని దూషిస్తూ ఉంటాం, ధర్మాన్ని దూషిస్తూ ఉంటాం, తాళి కట్టిన భార్యని దూషిస్తూ ఉంటాం, జన్మనిచ్చిన తల్లిదండ్రులను అసహించుకుంటుంటాం, వృద్ధాప్యంలో వచ్చిన తర్వాత వాళ్ళని తీసుకెళ్లి ఓల్డేజ్ హోమ్ లో పాడేస్తుంటాం. ఇన్ని చేస్తున్న మనము గురు పౌర్ణమి వేడుకలు చేసుకోవడానికి అర్హత ఎక్కడి నుంచి వస్తుంది? చేయించుకునేటువంటి వాళ్ళకి కూడా ఎలాంటి ధర్మం వస్తుంది? సమాజంలో పబ్లిక్ లో కనపడేటువంటి ముఖ చిత్రాలు వేరు, ఆంతరంగికంగా వాళ్ళు బ్రతుకుతున్నటువంటి ధర్మ కార్యాలు వేరు. అందుకని 10 మందికి ఆదర్శప్రాయంగా బ్రతకగలిగినప్పుడు, 10 మందికి జీవిత బాటసారిగా ఉండగలిగినప్పుడు మాత్రమే గురు పౌర్ణమి చేసుకోవడానికి ఒక సార్థకత ఏర్పడుతుంది అని చెబుతుంటారు. అంతేగాని గురువులు అనంటే మాలాంటి వాళ్ళు లేకపోతే ఉపాధ్యాయులు లాంటి వారు కాదండి. ఒక బిడ్డకు జన్మనిచ్చి 9 నెలలు అహర్నిశలు ఆ ఇబ్బందులు పడినటువంటి ఆ మాతృమూర్తికే తెలియాలి. అందుకని ఒక బిడ్డకు జన్మనివ్వడం చాలా గొప్పవరం. అలాగే ఒక జీవిని అంటే ఒక జీవుణ్ణి తీర్చిదిద్దడం కూడా చాలా అద్భుతమైనటువంటి అనుగ్రహం. అందుకని గురువులకి అంత ప్రాముఖ్యత ఉంటుంది. అంతేగాని మాలాగా కాషాయం ధరించిన వాళ్ళందరూ గురువులను మాత్రం అనుకోవద్దండి. అందుకని గురు పౌర్ణమి అనేటువంటిది చాలా విశేషమైనటువంటి విశిష్టత కూడుకున్నటువంటిది. దీంట్లో కుల మతాలు ఎవరికి కూడా తారతమ్యం లేనటువంటి పండగ. అందుకని గురు పౌర్ణమిలో ఎవరినైనా కానీ గురువుగా భావించే ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తారు. దీంట్లో కూడా ఒక పరమార్థం ఉంది సుమా. గురువుని చేతి స్పర్శ పునర్జన్మ మోక్షం, గురువుని పాద స్పర్శ అంతులేని అమితానందం. కాబట్టి ఎక్కడైతే మన శిరస్సు గురువుల పాదాలను తాకుతుందో నీ తల్లికి నువ్వు చేసినటువంటి ఎన్ని పాపకర్మలతో మాట్లాడుకున్న మాటలైనా సరే సమసిపోతాయి. అంతటి అద్భుతమైన శక్తి గురువు దగ్గర ఉంటుంది. అందుకని జీవితం మొత్తంలో ఒక్కసారైనా సరే గురువుల పాదాలను తాకితే నీ జీవితంలో నువ్వు తెలిసి చేసినా తెలియక చేసినా ఎన్ని పాపకర్మలైనా సరే గురువు ద్వారా హరించబడతాయి. కాబట్టి గురువు యొక్క చేతి స్పర్శ పునర్జన్మ ప్రాప్తిరస్తు అని ఉంటుంది. అందుకని గురువుని అమితంగా కొలవగలిగేటువంటి దినం గురు పౌర్ణమి. దాంట్లో విశేషంగా వచ్చేటువంటిది గురువారం వచ్చింది. అదే విధంగా అదే రోజు పౌర్ణమి రావటం వల్ల గురు పౌర్ణమిగా చెబుతుంటారు తల్లి. అందుకని చంద్రుడి యొక్క ప్రకాశవంతమైనటువంటి వెన్నెల ఎలాగైతే ఉంటుందో గురువు యొక్క ఆశీర్వాదం పొందినటువంటి వాళ్ళ జీవితం కూడా అంతే ప్రకాశంగా ఉండాలని చెప్పేసి ఒక ప్రతీక ఉన్నది. ఎంత కథ ఉందని మాకు తెలియదు గురుగారు, చాలా చక్కగా చెప్పారు. శుభం తల్లి, నమస్కారం.